అక్కడి పాఠశాలల్లో తరగతి గదులు ఉన్న విద్యార్థులు ఉండరు. ఉన్న విద్యార్థులకు ఒకే గదిలో పాఠాలుంటాయి. అది కూడా ఒకే ఉపాధ్యాయుడు. 1వ తరగతి నుంచి 6వ తరగతి విద్యార్థులకు ఒకటే క్లాస్ రూమ్లో ఒకే ఉపాధ్యాయుడు బోధన. వినటానికి విడ్డూరంగా ఉంది కదూ, కానీ ఇదే నిజం. మరో సర్కారు బడి రిజిస్ట్రేషన్ మాత్రం మరాఠీ మీడియం, స్కూల్ రన్ అవ్వటం మాత్రం తెలుగు మీడియంలో. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పాఠాలు చెప్పేది మాత్రం మరాఠా టీచర్లు. ఇది వినటానికి వింతే, కానీ ఇదే నిజం. మరాఠీ ఉపాధ్యాయులు తెలుగు మీడియం విద్యార్థులకు ఎలా చదువు చెప్తారు? ఇలాంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో విచిత్ర సమస్యలు దర్శనమిస్తున్నాయి. సర్కార్ బడుల్లోని మరిన్ని సమస్యలపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. లెట్స్ వాచ్. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గంగా చెప్పుకుంటారు. జుక్కల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఐ న్యూస్ ఫోకస్లో ఈ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితుల పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఇక్కడ పూర్తిగా జుక్కల్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన మనం ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని దన్నూర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఈ స్కూల్ రన్ అవుతుంది. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం పూర్తిగా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈ పురాతనమైన అంటే పాత భవనాలు కావచ్చు, వర్షం పడితే పిల్లలు స్కూల్కి రాని పరిస్థితి. దీని పక్కనే ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ వర్షపు నీరు ఇక్కడికి రావడంతో ఇక్కడ విష జంతువులు అంటే విష పురుగులు కావచ్చు, పాములు ఇలాంటివి ఇక్కడికి వస్తుండడం, వాటిని చూసి చిన్నారులు భయపడి స్కూల్కు రాకపోవడం. అలాగే ఇది చాలా సుదూరంగా ఉంటుంది ప్రాంతం. ఇక్కడ స్కూల్స్ అంటే ఉపాధ్యాయులు కూడా ఇక్కడికి రావడానికి ఇష్టపడరు. ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్స్తో వెళ్ళడం జరుగుతుంది. పూర్తిగా ఈ స్కూల్లో 7 ఉపాధ్యాయులు ఉండాలి, కానీ ప్రస్తుతం ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఈ గ్రామంలో జుక్కల్ చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా చెప్పుకుంటారు. ఇక్కడ ప్రైవేట్లోకి వెళ్ళలేని స్థితిలో కూడా చాలామంది ఉంటారు. కానీ మనం ఇప్పుడు చూడవచ్చు, ఇది తరగతి గది అసలు చాలా రోజుల నుంచి ఇది మూతపడినట్టుగా ఉంది. విద్యార్థులు లేక మూతపడినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పూర్తిగా అసలు నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఒక కాలువ ఉంటుంది. వర్షం పడితే మాత్రం పూర్తిగా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనం చిన్నారులు ఇక్కడ అంగన్వాడీ కేంద్రం, ఇది అంగన్వాడీ నిర్వహిస్తారు. ఇక్కడ అంగన్వాడీ భవనం లేకపోవడంతో ఈ స్కూల్లోనే అంగన్వాడీని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పమ్మా, మీకు అంగన్వాడీ భవనం లేదా? భవనం లేదు సార్, బిల్డింగ్ లేదు. ఇక్కడనే పోయి పెద్ద స్కూల్ వేసారు, ఒక రూమ్ ఇచ్చిండ్రు అంతే. ఎవరు చేసుకోమన్నారు ఇక్కడ పెద్ద స్కూల్లో? ఊర్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ పెట్టమన్నారు, పెట్టినాం. ఎట్లా ఎప్పటి నుంచి ఇక్కడ పెట్టారు మీరు? 5 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు రాలేరు, ఎక్కడికి వస్తలేరా ఈ స్కూల్లో చదివేటోళ్ళు? కానీ కొంతమంది వస్తున్నారు, కొంతమంది ప్రైవేట్లో వెళ్తున్నారు. అక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంత స్కూల్ ఉంది కదా, మీరు ఇక్కడ పిల్లలు ఎందుకు వస్తలేరే? సార్ ఇక్కడ అంటే ఇది స్కూల్ కూడా బాగలేదు కదా, బాగలేదని పోరగన్లు రాకొచ్చినారు సార్. సార్లు కూడా లేరు, సార్లు రాకొచ్చినారు. ఎంత చెప్తే కూడా ఇక ఊరోళ్ళు కూడా మనం చెప్తే కూడా వస్తారు కదా, మనం కూడా చెప్పకొచ్చినాం. ఇక అంటే గరీబ్ వాళ్ళకు తక్లీఫ్ ఉంది. ఎందుకంటే ఇక మనం మా గరీబ్ పోరగాళ్ళకి తక్లీఫ్ ఉంది. పెద్ద పెద్దలు అంటే వాళ్ళు పరట్లో వేస్తారు, మా గరీబ్ పోరగాళ్ళని ఎక్కడ పడతారు? అందుకే మనకు 5 సారు ఉండాలి అని మేము చెప్తున్నాం. ఇప్పుడు 25 మంది 30 మంది ఉన్నారు. అంటే మా ఎస్సీ పొరగానే ఉన్నారు. ఎస్సీ పొరగాను చిన్న గరీబులే ఉన్నారు సార్. చెప్పమ్మా, అసలు ఇట్లా ఈ దుస్థితి ఉంది కదా, మీరు
అధికారుల దృష్టికి ఎప్పుడు తీసుకెళ్ళి అవును సారు, ఏం చేయాలి మరి? ఇప్పుడు ఉన్నరే 25 పిల్లలు, మరి నేను వంట చేస్తా, మరి నాకేం లాభం పడుతుంది? సార్లు కూడా వస్తలేరు, పిల్లలు కూడా లేరు, మరి ఈ స్కూల్ మా పరిస్థితి ఏం చేయాలా? ఎవరికి అడగల మేము? రేపు జెండా చేస్తారు, వందనం చేస్తారు, ఇంత పిల్లలకి అంత చేసి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు ఎవరు రారు, ఎవరు మాట్లాడి వెళ్ళిపోతారు, మరి మేము వాళ్ళకి అడగల సార్? మాకు కూలి పడాలి కదా. ఇప్పుడు ఒకటే దగ్గర కూర్చొని చెప్తారు కదా, ఒకటే క్లాస్లో అన్ని, అది ఎట్లా పాపం విద్యార్థులు ఏమన్నా అసలు వాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఏం ఆస్తలేదు సార్, వాళ్ళకు మీరు అడగండి కదా. వాళ్ళకి ఏం చెప్పాలి సార్? ఇప్పుడు 6వ తరగతి ఉన్నారు, 5వ తరగతి ఉన్నారు, 4వ తరగతి ఉన్నారు, 3వ ఉన్నారు, 1వ ఉన్నారు, మరి ఎన్ని తరగతి? 3 ఆయన 4 ఆయన, మరి వాళ్ళకి ఏం అర్థమవుతుంది సార్? ఒక్కసారి ఏం చెప్తాడు? ఇది ప్రస్తుతం ఈ స్కూల్ మన పరిసరాలను ఒక్కసారి గమనించినట్టయితే పూర్తిగా ఇక్కడ ఎలాంటి ప్రహారీ గోడ లేదు. ఇది ప్రహారీ గోడ లేకుండా ఈ స్కూల్ పక్కనే ఒక కాలువ ఉంటుంది. ఈ కాలువ వర్షాలు భారీగా పడితే మాత్రం ఈ కాలువ నుంచి నీరు వస్తుంది. ఈ కాలువ నుంచి నీరు ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ లోపలికి తరగతి గదుల్లోకి కూడా నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాలువ ఎక్కువగా పారడం వల్ల ఇక్కడ పాములు కావచ్చు, తేళ్లు కావచ్చు, తరగతి గదుల్లోకి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లలని ఇక్కడికి పంపించడానికి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలాంటి ఇంత దూరం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపుగా 7 ఉపాధ్యాయులు ఉండాలి, కానీ ఒకరే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ ఆయన కూడా రిలీవర్ రాకపోవడంతో ఆ ఒక్క ఉపాధ్యాయుడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకటే క్లాస్లో దాదాపు 1st to 7th క్లాసు అయితే ఆ మొత్తం విద్యార్థులు ఒకటే గదిలో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠశాల ఉంది, కానీ విద్యార్థులంతా ఒకటే తరగతి గదిలో ఉండి చదువుతారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి అంటే 1st to 7th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులంతా ఒకటే రూమ్లో పాఠాలు అభ్యసిస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యమని అనుకుంటున్నారా? ఎస్, ఇది సాధ్యమే. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల్ దన్నూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉంది. తరగతి గదులన్నీ మనం విజువల్స్లో చూడవచ్చు. తరగతి గదులన్నిటికీ తాళాలే ఉంటాయి. 1st to 7th క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్లో మిగతా గదులన్నిటికీ తాళాలు వేసి ఉంటాయి. ఇక్కడ మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి పైన ఐన్యూస్ ఒక స్పెషల్ ఫోకస్ని పెట్టింది. ఈ స్పెషల్ ఫోకస్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో మనం జుక్కల్ నియోజకవర్గంలోకి వచ్చాం. ప్రస్తుతం ఈ ప్రభుత్వ పాఠశాలలోని పరిస్థితి చూస్తే ఇది పూర్తిగా అసలు క్లాస్ రూమే కాకుండా అన్ని గదుల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రస్తుతం ఒక్కొక్క తరగతి గదిలో ఒక్కొక్క గదికి సంబంధించి అంటే ఒక్కొక్క విద్యార్థి 5వ తరగతి విద్యార్థి, 4వ తరగతి విద్యార్థి, 3వ తరగతి విద్యార్థి, ఇట్లా ఏ క్లాస్కి ఆ క్లాస్లో ఉండాల్సినటువంటి విద్యార్థులంతా ఒకటే తరగతి గదిలో కూర్చొని చదువుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడా కూడా ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ దన్నూర్ గ్రామంలో మనం వెలుగు చూసింది. అంటే భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థులు ఒకటే క్లాస్లో కూర్చొని వాళ్ళకి అసలు స్టడీ కూడా లేదు. 7 మెంబర్స్ ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు కేవలం ఒక ఉపాధ్యాయుడే ఉన్నాడు. ఇక్కడ చూడవచ్చు మనం 10 నుంచి 15 మంది ఉన్నారు. దీంట్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులంతా ఒకే చోట కూర్చోవడం అనేది చాలా హాస్యాస్పదంగా మనకు తెలుస్తుంది. చెప్పమ్మా, మీకు టీచర్స్ పాఠాలు చెప్తారా? నువ్వు ఏ క్లాస్? 4th క్లాస్. మీరు ఎంతమంది ఉన్నారు 4th క్లాస్లో? 10 మందా? మీకు ఇదే రూమ్లో చెప్తారా క్లాసు? ఇదే రూమ్లో చెప్తారా? నువ్వు ఏ క్లాస్ అమ్మా? 4th. మీకు ఎంతమంది ఉన్నారు టీచర్స్? 2. ఇద్దరే టీచర్సా? వస్తారా? వస్తారు. ఏం చెప్తారు మీకు? పాఠం.
ఏం పాఠం చెప్తారు? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్. ఇప్పుడు సెకండ్ క్లాస్ ఎవరున్నారు ఇక్కడ? క్లాస్ ఆమె. నువ్వు ఏ క్లాస్ అమ్మా? నువ్వు ఏ క్లాస్ అమ్మా? థర్డ్ క్లాసా? నీకు చెప్తున్నారా పాఠాలు ఇక్కడ? చెప్తారు సార్. థర్డ్ క్లాస్ ఈ సబ్జెక్ట్స్ ఈ మ్యాథ్స్ అన్ని చెప్తున్నారా? చెప్తున్నా. నువ్వే క్లాస్ అమ్మా? టీచర్ సార్ సెకండ్ క్లాసా? నీకు టీచర్లు ఉన్నారు ఇక్కడ? పాఠాలు చెప్తారా నీకు? వెళ్ళిపోయారా? మీరు అందరూ రోజు ఒకటే రూమ్ లో కూర్చుంటారా అందరూ? బయట. నువ్వే క్లాస్ అమ్మా? ఫోర్త్ క్లాస్. నువ్వే క్లాస్ నానా? అంగన్వాడి. ఇది పరిస్థితి దన్నూరు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇక్కడైతే ఉంది, కానీ ఇక్కడ స్టూడెంట్స్ మాత్రం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉన్నారు. ఈ ఒకటే తరగతి గదిలో పూర్తిగా 15 నుంచి 20 మంది కూడా లేరు. ఆ ఉన్న దాంట్లో కూడా 4th క్లాస్, 3rd క్లాస్, 2nd క్లాస్, 1st క్లాస్, 6th క్లాస్ అంతా ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఒకే ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుడే దీన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అంటే ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? ఈ మొన్న ట్రాన్స్ఫర్స్ అయినాయి సార్. ఆ ట్రాన్స్ఫర్స్లో అందరు వెళ్ళిపోయినారు. నేను కూడా ట్రాన్స్ఫర్లు పోయినా. నాకు సబ్స్టిట్యూట్ రాలేవు, రిలీవర్ రాలేదు, కాబట్టి నేను ఇక్కడనే మెయింటైన్ చేస్తాను. అంటే ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడికి రాలేకపోతున్నారు? ఇక పాలసీ మ్యాటర్లు సార్. ఇంకా ఈ రిక్రూట్మెంట్లో వస్తారన్నట్టు ఇది ఉంది. మరి స్టూడెంట్స్ సార్ ఇట్లా ఒకటే క్లాస్లో పెట్టి వీళ్ళకి ఎట్లా పాఠాలు చెప్తున్నారు సార్? మీరు ఉన్నారు ఒకటే. అదే సార్, ఒక్కొక్క క్లాసుకు తీసుకొని అన్ని అయినంత మటుకు ఎంత ముందు లాంగ్వేజెస్ మినిమం పిల్లలకు మినిమం లెవెల్స్ కాడికి అచీవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ ఈ స్కూల్లో విద్యార్థులు? ఎన్రోల్మెంట్ 24 ఉంది సార్. అంటే ఫస్ట్ to 6th క్లాస్ వరకు టోటల్ 24 మెంబర్సే. 7th లేరు, 6th 3 ఉన్నారు. మీరు ప్రభుత్వ దృష్టికి కానీ విద్యాశాఖ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళారా ఇట్లుంది పరిస్థితి అని? మంత్లీ ఎవ్రీ మంత్ రిపోర్ట్ పంపిస్తాం కదా సార్. దాంట్లో ఎన్రోల్మెంట్ అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళ నోటీసులో ఉంటుంది. సో ఇది అంటే ఆరు తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులంతా ఒకటే గదిలో కూర్చోవడం, వారికి అసలు ఏం పాఠాలు చెప్తున్నారో ఏంటో కూడా తెలియని పరిస్థితి. 1st క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇలా నర్సరీ వాళ్ళు ఉన్నారు, 2nd, 3rd, 4th, 5th, 6th మొత్తం టోటల్గా 25 మందికి విద్యార్థుల కంటే ఎక్కువ లేరు. ఉన్న విద్యార్థులకు కూడా ఒకటే తరగతి గదిలో కూర్చొని వాళ్ళ అసలు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ స్టడీస్ని పూర్తిగా అణగదొక్కుతున్నటువంటి ఒక నిర్లక్ష్యం అనే ఇది ఇక్కడ మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు చదివే విద్యార్థులంతా చాలా పేదరికంలో ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించలేని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో పంపిస్తే వారికి ఇక్కడ ఈ విధంగా విద్య అందించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చిన్నారులకు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఏదో వాళ్ళు ఉన్నాడు ఒకటే ఉపాధ్యాయుడు, ఆయన ఏం చెప్తున్నాడు ఏందో కూడా వాళ్ళకు సరైన అవగాహన లేని పరిస్థితి. వాళ్ళు ఏంది ఈ పరిస్థితి అని అడగలేని స్థితిలో కూడా ఉన్నారు. ఇలాగే కొనసాగితే వారి భవిష్యత్తు కూడా రేపు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పడే అవకాశం ఉంటుంది. ఇకనైనా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే విద్యాశాఖ అధికారి కావచ్చు, ఈ దన్నూరులో జరుగుతున్నటువంటి ఈ పాఠశాలలో ఈ పరిస్థితి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ఒక క్రమంలోనే ఐన్యూస్ ఈ ప్రభుత్వ పాఠశాలల పైన ఒక ఫోకస్ అయితే పెట్టింది. ఈ కొన్ని చోట్ల అసలు తినడానికి ఆహారం కూడా సరిగా వండని పరిస్థితి. ఇక్కడ మాత్రం చాలా భిన్నమైనటువంటి పరిస్థితి. విద్యార్థుల ఫ్యూచర్, విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఒకే స్కూల్లో ఒకే తరగతి గదిలో ఇంతమంది ఇన్ని తరగతి గదులకు సంబంధించిన అంటే స్టూడెంట్స్ ఒకే రూమ్లో కూర్చోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. దీనిపైన ఇటు ప్రజా ప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసి ఈ విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ హండెకేలూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో గతంలో చదువుకున్నటువంటి వారు మరాఠీ మీడియంలోనే చదువుకున్నారు. మరాఠీ మీడియంలో చదువుకున్నాం కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏ దీంట్లో ఏ మీడియం చదువుకున్నారు? ఇక్కడ మేము 7వ తరగతి నుంచి తరగతి దాకా చదివినాం సార్. అయితే ఇప్పుడు మరలా ముంగట డిగ్రీ వరకు కంప్లీట్ చేసినాం. కాకపోతే ఇక్కడ నేర్చి మరలా మేము పోవాలా దెగ్లూరు. ఇక్కడ మరాఠీ మేము పుట్టిన నుంచి ఇప్పటివరకు కూడా మరాఠీ. మేము తెలుగు అనేది మాకు తెలియదు. మా పిల్లలకు కూడా మేము తెలుగు చెప్పలేము. అంటే వాళ్ళకు తెలుగు గురించి మన ఇప్పుడు మేము డిగ్రీ చేసినాము, కాకపోతే మా పిల్లలకు నేర్పలేము తెలుగు. ఎందుకంటే మా తెలుగుది ఏం తెలియదు. మాట్లాడేది మాకు కరెక్ట్ మాట్లాడాలంటే కూడా తెలుగు రాదు. మేము ఇప్పుడు హిందీ మాట్లాడినట్టు ఇంకా చాలా మంచిగా మాట్లాడతాం. కాకపోతే ఇప్పుడు మాకేమంటే మా జీవితం ఇప్పుడు మేమైతే లాస్ అయినాం. కాకపోతే మా పిల్లలకు ఇప్పుడు మేము కొంత నేర్చినాం, మేము నేర్పుతాము. కొందరు రైతులున్నారు, వాళ్ళ పిల్లలకు నేర్పాలంటే ఇక్కడ మరాఠీ. ఇప్పుడు మరి అప్పుడు మరాఠీ ఉంది, ఇప్పుడు ఏ మీడియం నడుస్తుంది ఇక్కడ? ఇప్పుడు కూడా మరాఠీ సార్. ఇప్పుడు కూడా మరాఠీ. పిల్లలు చదువుకునేది ఏది? తెలుగు కొంత మరాఠీ అటు ఇటు. అయినా స్కూల్ మాత్రము మరాఠీ. ఇప్పుడు మరాఠీ జరిగేది మాత్రం తెలుగు మీడియం. కాకపోతే సార్లు చెప్తున్నారు, కాకపోతే అలా వస్తలేదు. వాళ్ళకి మొత్తం ఉండేది వాళ్ళ ఎడ్యుకేషన్ చేసింది మరాఠీ సార్. ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసి చేయాలంటే వాళ్ళతో ఏమవుతుంది సార్? ఎంతన్నా మైనస్ పాయింటే కదా, మనకు అది ప్లస్ అయితే కాదు. ఎంత చెప్పేది మనం చెప్పినట్లే, నేరంది చెప్పింది అట్లా. ఇప్పుడు మేము నేర్చినాము, ఈ మా జీవితం అయితే ఎటో వెళ్ళేసింది. ఇప్పుడు ఇంకొకటి, మేము హిందీ చాలా మంచిగా చెప్తాము, కాకపోతే మా ఊర్ల నుంచి హిందీ పండిత్ కూడా ఒక్కడు కూడా కాలేదు. ఇప్పటి వరకు మా ఊర్లో ఒక్క గవర్నమెంట్ సర్వెంట్ లేడు. దేనికోసం అంటే మరాఠీ. సార్ చెప్పండి, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎట్లా పరిస్థితి ఉంది? సార్ నేను కూడా ఇక్కడనే ఫస్ట్ నుంచి చదువుకున్నాను. ఇక్కడ 3వ క్లాస్ దాకా ఉండే మరాఠీ మీడియం కూడా. ఇక్కడ ఫస్ట్ కంటే దెగ్లూరు నుంచి శివరాయ గురుజీ అని అంటుండే, ఆయన హెడ్ మాస్టర్ ఆయన. అంటే ఎందుకంటే ఇక్కడ 3వ క్లాస్ దాకా ఉండే, తర్వాత అక్కడ మద్నూరు వెళ్ళాల్సింది ఉంటుండే. అంటే అక్కడ కూడా మద్నూరులో కూడా జడ్పీలో కొంచెం మరాఠీ మీడియం చెప్తుంది సార్, అంతే. ఇప్పుడు సార్ ఇంకొకటి, ఇక్కడ 7వ తరగతి దాకా ఉంది. ఇప్పుడు మద్నూరు వెళ్ళాలంటే పిల్లలు ఆడిబిడ్డలు అక్కడ వరకు పోవాలా. వాళ్ళకి పోయినా ఏ సౌకర్యం లేదు మాకు. అక్కడ నుంచి ఇక్కడ ఒక 2 కిలోమీటర్ నడిచిపోవాలా, అక్కడ నుంచి మద్నూరు పోవాలా. ఇవి అన్నీ. ఇంకొకటి, మా ఊరు 98% పేద ఊరు. మా దగ్గర అందరికీ భూమి తక్కువ, నేర్పాలంటే కూడా చాలా కష్టం. అయితే మేము ఒక 10వ తరగతి దాకా మా స్కూల్ కావాలని మా గుడిది ఒక చిన్న ఆశ. ఏంటికంటే ఇక్కడ మిర్జాపూర్, షక్కెరగా, హండెకేలూరు ఈ 3 గ్రామాల్లో కలిసి మా దగ్గర 10వ తరగతి కూడా అవ్వచ్చు, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మేము నేర్చేటప్పుడు 500 పిల్లలు. ఇప్పుడు ఏంటికి తగ్గుతున్నాయి అంటే ఏం అవుతలేదు, పిల్లలకి ఏం వస్తలేదు, ఏదో ఒకటి మన పైసలు పోను అన్నట్లు మద్నూరు తోలేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర రోజుగా 4-5 వ్యాన్లు వస్తాయి ప్రైవేటు, ఏంటికి తోలేస్తున్నాయి. ఇట్లా అందరు వర్కర్స్ సార్. ఇప్పుడు ఇక్కడ మీళ్ళ పోవాలైతే వాళ్ళకి కడుపు నిండాలా, పని చేసుకోవడం. మా ఊరిలో ఏదైనా చేద్దాము, ఏమైనా పెడదామంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రాదు. దేనికంటే ఇప్పుడు మాకే తెలియదు సార్, మేము నేర్చిన డిగ్రీ, కాకపోతే మాకు తెలుగు రాదు, చాలా తెల్లది. నేర్పుతామండి ఇప్పుడు అన్ని జనరల్ వేరే నేర్పుతామో, తెలుగు మాకు రాదు. ఇప్పుడు మా పిల్లలు మొత్తం తెలుగులో మైనస్. మా ఊరు మొత్తం తెలుగులో ప్రతి ఒక్కరికి చదవడానికి రాదు. దానికోసం పరిశ్రమ సార్, ఎంతైతే అంత చేయండి. ఇది అంటే తాము మరాఠీ మీడియంలో మరాఠీ నేర్చుకున్నప్పటికీ మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. మాతో పాటు ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఈ స్కూల్లో చదివించకుండా ఉండాలంటే ఈ గ్రామంలో పూర్తిగా పేదరికం. అంటే ఈ ఉమ్మడి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం ఇటు మహారాష్ట్రకు అటు కర్ణాటక బార్డర్లో ఉంటుంది. సో వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండవు, చదువుకుంటూనే వాళ్ళకు ఉద్యోగాలు. కానీ ఇక్కడ చదువుకున్నా కానీ ప్రయోజనం లేని పరిస్థితి. ఎందుకంటే ఉన్నది తెలంగాణలో, కానీ వాళ్ళు చదువుకుంటుంది మరాఠీ మీడియంలో. ఇక్కడ మరాఠీ చదివి డిగ్రీ చేసినా కానీ మాకేమీ లాభం లేని పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఏ ఒక్కరికి కూడా కనీసం ప్రభుత్వ ఉద్యోగం కూడా లేని వ్యక్తి ఒక్కరు కూడా, ప్రభుత్వం ఉద్యోగం ఉన్న వ్యక్తి ఒక్కరు కూడా లేరని చెప్తున్నారు. ఎందుకు అంటే సమస్య ఇది. వాళ్లకు మరాఠీ మీడియం, వాళ్ళు చదువుకునేది తెలుగు, వాళ్ళకి చెప్పేది మరాఠీ, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. సో ఈ పరిస్థితిని పూర్తిగా ఇక్కడ తెలుగు చెప్పేటువంటి ఉపాధ్యాయులనే కేటాయించాలి. ఇక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత ఉంది. ఆ ఉపాధ్యాయుల కొరతను తీర్చేసి వీళ్లకు న్యాయం చేయాల్సిందిగా వీళ్ళు కోరుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం హెండెకేలూరు గ్రామం అంటే మరో ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది.
స్కూల్ రిజిస్ట్రేషన్ మాత్రం మరాఠీ స్కూల్, కానీ ఇక్కడ జరిగేది మాత్రం పూర్తిగా తెలుగు మీడియం స్కూలే. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉంటుంది. కానీ ఇక్కడ విద్యను బోధించేవారు మాత్రం మరాఠీ టీచర్స్ ఉంటారు. తెలుగు చదువుకునేటువంటి విద్యార్థులు మరాఠీ ఉపాధ్యాయులు ఎలా చెప్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ ఉంది. ఇది ఎందుకు జరిగింది, మొత్తం ఇక్కడ ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు అనే దానిపైన ఇక్కడ స్థానికులు ఉన్నారు, అలాగే టీచర్ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉండాలి, మీరు ఎంతమంది ఉన్నారు, స్కూల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సార్ ఇక్కడ 8 పోస్ట్ శాంక్షన్ ఉన్నాయి, 8, కానీ వర్కింగ్లో 5 మెంబర్స్ ఉన్నాం. 5 లెక్కేటి 2 ట్రాన్స్ఫర్కి వెళ్ళారు, మేము 3 మెంబర్స్ ఉన్నాం. 3 మెంబర్స్ లెక్కేటి ఒక ఆమెకు డిప్యుటేషన్ ఇచ్చారు, మళ్ళీ ఆమె ప్లేస్లో వేరే ఒక టీచర్స్ పంపించారు. మరి ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లో కూడా ఒక 2కి డిప్యుటేషన్ ఇచ్చారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్, 5 ఉన్నాం సార్. 5 మెంబర్స్లో మీరు మరాఠీలో బోధిస్తారా, తెలుగులో బోధిస్తారా? అంటే సార్ మేము చదువుకున్నది మరాఠీ మీడియము, కానీ ఇక్కడ పరిస్థితి చూసుకొని తెలుగు నేర్చుకొని తెలుగులో చెప్తున్నాం. అంటే మీరు మరాఠీ పూర్తిగా మరాఠీ బోధన, కానీ ఇది మొత్తం తెలుగు మీడియం. మీకు మరాఠీలో చదువుకున్నారు, తెలుగు మీకు ఎట్లా అర్థమవుతుంది? అంటే మీరు లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, కానీ మరాఠీ అయితే అంటే తెలుగు మాత్రం అంటే రాసే పరిస్థితి ఉండదు కదా సార్? అదే సార్, ఇక కొద్దిగా అటు ఇటు అని రాస్తున్నాం, బోర్డు మీద ఇక రాసి చెప్తున్నాం. చూసుకుంటాయి బుక్స్లు ఉంటాయి మా దగ్గర, ఆ బుక్స్లు. మీరు బేసిక్ నుంచి మరాఠీ రాయడం, మరాఠీ నేర్చుకోవడం, మరాఠీ చదువుకోవడం, కానీ మీరు తెలుగు చదివేదంతా తెలుగు మీడియం విద్యార్థులు, మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అసలు? వాళ్ళకి ఏం అర్థమవుతుంది సార్? ఇప్పుడు ప్రైమరీ లెవెల్ అంటే ఇప్పుడు అక్షరాలు నేర్పడం, ఆయిల్ కానీ కాకాకి మీరు వీళ్ళు తెలుగులో రాస్తారా? ఎందుకంటే నేను ఇక పరిస్థితి, నేను ఇప్పుడు ముందు నాది లాంగ్వేజ్ పండితులు అపాయింట్మెంట్ అయింది, తర్వాత ఎస్ఏ సోషల్లో ప్రమోషన్ వచ్చింది 2013లో. అక్కడ కూడా పరిస్థితి ఏమన్నదంటే ఈ రకంగానే, అంటే గ్రామ సభ పెట్టుకొని తీర్మానం చేసుకొని తెలుగు మీడియం స్టార్ట్ చేసిండు. ఎందుకంటే తెలంగాణలో మరాఠీకి ఫ్యూచర్ లేదు కాబట్టి పేరెంట్స్ అందరు అట్లా కూర్చొని ఇట్లా తీర్మానం చేసుకొని స్టార్ట్ చేసారు. కానీ రికార్డుకు మాత్రం మారలేదు, రికార్డుకు మరాఠీ మీడియం అన్నీ ఉన్నాయి. ఇటువంటి మనం మండల్లో చిన్న చక్కెర ఒకటి, తడీపర్గా ఒకటి, మన హండకిలూరు ఒకటి, ఇట్లా 3 పాఠశాలలు ఉన్నాయి. మళ్ళీ మీరు ఇచ్చిన కూడా ఆర్డర్ అది ఏమి ఉపయోగం లేదు సార్. మీరు ఇక్కడ రికార్డుకి ఏమైనా చేంజ్ చేస్తే తెలుగు మీడియం అని చూపిస్తే తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఇక్కడ వస్తారు. అయితే ఇది ఎప్పుడైతుంది అంటే, ఎప్పుడైతే రేషనలైజేషన్ జరుగుతుందో అప్పుడు ఆ మీడియా కంపల్సరీ కంప్లీట్ ఎగరగొట్టడానికి వస్తుంది. కానీ అప్పటి వరకు రేషనలైజేషన్ చేసే వరకు కాదు, ఇది ప్రభుత్వం చేసే పని. ఓకే, ఇక్కడ స్థానికులు ఉన్నారు, చెప్పండి. అది వీళ్ళు ఉపాధ్యాయులేమో మరాఠీలో ఉన్నారు, పిల్లలకేమో తెలుగు మీడియము. అసలు వాళ్ళు చదువుతున్నారా, ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఏంది సార్? ఇక్కడ ఇప్పుడు తెలుగు మీడియం కావాలని మస్తు సార్ మేము పోరాడినాం సార్, 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇప్పటి వరకు జరిగింది అయితే ఏమీ లేదు సార్. తెలుగు మీడియం ఇవ్వండి అంటే ఇస్తలేరు. మరాఠీ మీడియం సార్, మరాఠీ మీడియం వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్? ఒక్క అమ్మాయి కూడా ఇప్పుడు 7th వరకు ఉన్నది సార్. ఇక్కడ 7th అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం వచ్చి ఏమన్నా అడిగితే ఇంగ్లీష్లో వాళ్ళ పేరు రాదు సార్. పేరు వచ్చినా ఫాదర్స్ నేమ్ రాదు, ఫాదర్స్ నేమ్ వచ్చినా సర్ నేమ్ రాదు సార్. ఏం చెప్తున్నారు సార్ ఇక్కడ వీళ్ళు? తెలుగులోనైనా మంచిగా చదువుతున్నారా తెలుగు మీడియం? ఏం రాదు సార్ ఇక్కడ. 7th క్లాస్ స్కూల్ వచ్చి ఒక్కసారి చూస్తే సార్ ఏం వీళ్ళు అల్లరి చేస్తారు, వాళ్ళు ఆడుకుంటారు. ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్ ఇక్కడ మా విలేజ్లో అయితే. మస్తుసార్లు కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇప్పటివరకు అయితే ఏ గవర్నమెంట్ అయితే ఏం చేయలేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఇప్పటివరకు అయితే ఇది కూడా చేస్తారు, మరి ఏం చేస్తారో ఏం అర్థం కావట్లేదు సార్. మీరు అధికారులకు కానీ ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధులకు కానీ గతంలో చెప్పినాం సార్, 2-3 సార్లు చెప్పినాం సార్. ఇప్పటివరకు ఏం చేసింది అయితే ఏం లేదు సార్. ఇక్కడ ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. మనం విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళకి పాఠాలు అర్థమవుతున్నాయా లేవా? వాళ్ళకేమో మరాఠీ టీచర్సు, పిల్లలేమో తెలుగు మీడియం. అమ్మ చెప్పండి, మీకు సార్స్ తెలుగులో చెప్తున్నారా మరాఠీలో చెప్తున్నారా? మీది ఏ మీడియం? తెలుగు మీడియం. నువ్వేం రాస్తున్నావు ఇప్పుడు? తెలుగు. అది ఒకసారి నువ్వు నోట్ ఓపెన్ చేసి చూపెట్టమ్మా. ఇదేంది? ఇది తెలుగు. ఇదేంది మళ్ళీ? ఇదేంది? హిందీ. మొత్తం ఒకటే బుక్లో రాస్తున్నారా?
ఇప్పుడు మీకు తెలుగులో చెప్తున్నారా టీచర్స్, మరాఠీలో చెప్తున్నారా? మరాఠీలో చెప్తున్నాను. మరాఠీలో మరి మీకు అర్థమవుతుందా? అర్థం కాకొచ్చింది. అర్థం కాకొచ్చిందా? మరి మీరు ఎట్లా రాస్తున్నారు? వాళ్ళు 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 రాసి చూపిస్తున్నారా బోర్డు మీద తెలుగులో? చెప్పమ్మా, ఇప్పుడు మీకు మీది తెలుగు మీడియం కదా, సార్స్ ఏమో మరాఠీ, మీకు తెలుగులో చెప్తున్నారా మరాఠీలో చెప్తున్నారా? అసలు తెలుగు మీకు అర్థమవుతుందా? తెలుగు అర్థం కాటింది. వీళ్ళు ఎట్లా చెప్తున్నారు? మంచిగా చెప్తున్నాను. మరాఠీలో చెప్తున్నారా? తెలుగులో మరాఠీలో. తెలుగులో మరాఠీలో చెప్తారు. ఇప్పుడు నువ్వు ఏ క్లాసు? 6th క్లాస్. 6th క్లాసు. ఇప్పుడు నీకు నువ్వు తెలుగు మీడియం కదా, సార్స్ ఎట్లా 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 చెప్తారు? మరాఠీలో చెప్తారా? ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే స్కూల్ రిజిస్ట్రేషన్ మాత్రం మరాఠీ మీడియం అని ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇది తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని తెలుగు మీడియంగా మార్చాలని స్థానికులు చాలా కాలం నుంచి వాళ్ళు పోరాటం చేస్తే దీన్ని తెలుగు మీడియంలోకి మార్చారు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి ఉపాధ్యాయులు మాత్రం పూర్తిగా మరాఠీ చదువుకున్న వాళ్ళు, మరాఠీ నుండి వచ్చిన వాళ్ళు. కానీ మరాఠీ వాళ్ళు తెలుగు స్పష్టంగా ఎలా చెప్పగలరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అంటే ఆ పిల్లల బంగారు భవిష్యత్తు ఏం కావాలి అనేది ఒక క్వశ్చన్. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇటు అధికారులకు కావచ్చు, కలెక్టర్ దృష్టికి కావచ్చు, ప్రజాప్రతినిధుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినా దీన్ని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. మహారాష్ట్రకి 3 కిలోమీటర్లు బార్డర్లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఇట్లా ఇంకా 3 పాఠశాలలు ఉన్నాయి. అక్కడ కూడా ఇదే పరిస్థితి. పిల్లలు చదువుకునేది మాత్రం తెలుగు మీడియం, వాళ్ళకు బోధించేది మాత్రం మరాఠీ మాస్టర్స్. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. విద్యార్థుల బంగారు భవిష్యత్తు, భావితరాలు వాళ్ళంతా ఎన్నో ఆశలు పెట్టుకొని స్కూల్కి వస్తుంటే ఇక్కడ కాలయాపన తప్ప వాళ్ళు చదువుకున్నది ఏమీ లేదని చెప్పేసి స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాల్సినటువంటి అంటే ఎలాంటి ఆధారం లేకుండా దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు ఇలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో పంపిస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం పూర్తిగా అసలు ఏం చేయాలో తోచని పరిస్థితి. ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్ళి చదువుకునేటువంటి స్తోమత లేని వారు గత్యంతరం లేక ఈ స్కూల్కి వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చాలా స్ట్రెంత్ ఉండేది, కానీ ఇక్కడికి వచ్చేటువంటి అంటే మరాఠీకి సంబంధించినటువంటి టీచర్స్ కావడంతో వాళ్ళు ఇక్కడ టీసీ తీసుకొని కష్టాలు పడి వేరే స్కూల్లోకి ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి దుస్థితి ఇక్కడ నెలకొంది. జుక్కల్ నియోజకవర్గంలో నెలకొంది. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చాలా స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు ఇక్కడికి రాక. ఎందుకు అంటే జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్రకి దగ్గరలో ఉంటుంది కాబట్టి దూరభారం ఎక్కువగా అవుతుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అంటే మౌలిక వసతులు కూడా తక్కువగా ఉంటాయి. ఎవరైతే ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి టీచర్స్ ఉంటారో ఈ దూరభారం భరించలేకపోవడం, అలాగే ఇక్కడ ఉండి చెబుదామన్నా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం, కనీసం రవాణా సౌకర్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆటోలలో వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని ఊళ్ళకి బస్సులు కూడా ఉండని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వ స్కూళ్ళలోకి వచ్చి చెప్పేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. చాలామంది డిప్యూటేషన్ల మీద వెళ్ళడం, ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడం, ఏదో ఒక కారణంతో మాత్రం ఇక్కడ ఇంత దూరం స్కూళ్ళలోకి రాకుండా ఉంటున్నారు. ఇదొక ప్రధానమైనటువంటి కారణంగా కూడా చెప్పవచ్చు. చాలా జుక్కల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని స్కూళ్ళల్లో తరగతి గదులు ఉండవు, కొన్ని స్కూళ్ళల్లో టీచర్స్ ఉండరు, కొన్ని స్కూళ్ళల్లో ఒకటే తరగతి గదిలో 1 నుంచి 7వ తరగతి విద్యార్థులు అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి చదివించడం, అసలు అది ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ ఒక భిన్నమైన పరిస్థితి అయితే ఇక్కడ మరో భిన్నమైనటువంటి పరిస్థితి. టీచర్స్ ఏమో మరాఠీ టీచర్స్ ఉంటారు, వాళ్ళు మరాఠీలో చదువుకొని మరాఠీ నేర్చుకొని పూర్తిగా ఎడ్యుకేషన్ అంతా మరాఠీలో ఉన్నటువంటి టీచర్స్, కానీ ఇక్కడ బోధన మాత్రం తెలుగులో జరుగుతుంది. అసలు మరాఠీ వాళ్ళు తెలుగు ఎట్లా రాస్తారు, పిల్లలకి ఏం అర్థమవుతుంది ఏంటి అనేది మాత్రం పూర్తిగా ఈ అంశం పైన
తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకొచ్చినా వాళ్ళు పట్టించుకునే పాపన పోవట్లేదు అంటున్నారు. ఐ న్యూస్ ఏదైతే స్పెషల్గా ఫోకస్ పెట్టిందో అసలు ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది అనే అంశంపైన ఫోకస్ పెట్టడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గంలో మనం చూస్తున్నాం, ఈ స్కూళ్ళల్లో తిరుగుతుంటే విచిత్రమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరికొన్ని పాఠశాలల్లో ఇటు కన్నడ ఉంటుంది, ఇటు మరాఠీ ఉంటుంది, తెలుగు ఉంటుంది. స్కూల్ మాత్రం తెలుగు మీడియం. పిల్లలకు ఉపాధ్యాయులు బోధించేది మాత్రం చాలా డిఫరెంట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇకనైనా కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి విద్యాధికారికి కావచ్చు, అలాగే కలెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలి. ఎందుకంటే విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరమే పరిష్కరించి భావితరాల విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి ఐ న్యూస్ ఫోకస్లో మనం ఇప్పటికీ చూసినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధంగా పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, జుక్కల్ నియోజకవర్గం నుంచి.